హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 6. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. మేఘన ఆ ఇంటిని చూసి ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటుంది. ఓరి దేవుడా! ఈ ఇల్లేంటి మరీ ఇంత పెద్దగా ఉంది? ఇంత పెద్ద ఇంట్లో మా ఊరిలో ఉన్న సగం మంది పట్టేలాగా ఉన్నారు అని అనుకుంటూ మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. మేఘన లోపలికి వెళ్ళేసరికి ఒక 60 ఏళ్ల పెద్దావిడ హాల్లో కూర్చొని మేఘన వైపు చూస్తూ ఎవరమ్మా నువ్వు? అని కొంచెం గంభీరంగా అడుగుతారు. మేఘన మెల్లగా మాట్లాడుతూ మేడం, నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. మోహన్ సార్‌కి ట్రీట్మెంట్ చేయడానికి నన్ను పంపించారు అని మెల్లగా అంటుంది. ఆవిడ చిరాకుగా చూస్తూ పక్కనే ఉన్న పని మనిషిని పిలిచి, ఈ అమ్మాయిని అల్లుడు గారి గదికి తీసుకువెళ్ళు అని చెప్పి మేఘన వైపు చూస్తూ, చూడు రోజు నువ్వే వస్తావా? అని అడుగుతారు. మేఘన కొంచెం భయంగా, హా మేడం, రోజు నేనే వస్తాను అని చెప్పడంతో ఆవిడ కొంచెం కోపంగా, వచ్చావా? నీ పని చూసుకున్నావా? అన్నట్టు మాత్రమే ఉండాలి. ఇంట్లో ఎవరితో మాట్లాడినా, ఇంటి విషయాలు ఎవరికైనా చెప్పినా, నువ్వు ప్రాణాలతో ఉండవు. అసలే ఇంట్లో పెళ్ళికొచ్చిన మగపిల్లాడు ఉన్నాడు. రోజు పొద్దున్నే నీ పని చూసుకొని, రెండో కంటికి కనిపించకుండా నీ దారిన నువ్వు పో అని కొంచెం గంభీరంగా అంటారు. ఆవిడన్న మాటలకు మేఘనాకి చాలా బాధగా అనిపిస్తుంది. పని మనిషి రత్తాలు మేఘనాని లిఫ్ట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌కి తీసుకువెళ్తూ, ఆవిడన్న మాటలు మీరేం పట్టించుకోకండమ్మా. ఆవిడంతే అలానే మాట్లాడతారు. మీరు కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకోండి. పెద్దయ్య గారి రూమ్ వస్తుంది. మీరు వెళ్ళండమ్మా. నాకు కిచెన్‌లో చిన్న పని ఉంది అని చెప్పి రత్తాలు అక్కడి నుండి కిందకు వెళ్తుంది. మేఘన కొంచెం భయంగా మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళి రైట్ సైడ్ ఉన్న రూమ్‌లోనికి వెళ్తుంది. మేఘన లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ బెడ్ మీద మోహన్ గారు కనిపించకపోవడంతో, అదేంటి ఆవిడ ఇదే రూమ్ అని చెప్పారు కదా! కానీ సార్ ఇక్కడ కనిపించడం లేదు. సార్ ఉన్న కండిషన్‌లో ఎవరి సపోర్ట్ లేకుండా వాష్‌రూమ్‌కి కూడా వెళ్ళలేరు కదా! అని అనుకుంటూ బయటకు వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుంది. అదే టైంకి బాత్రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ రావడంతో మేఘన అటువైపు చూసేసరికి వరుణ్ స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటకు వస్తూ కనిపిస్తాడు. అక్కడ వరుణ్‌ని చూసిన మేఘన భయంతో అలానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. వరుణ్ తన రూమ్‌లో మేఘనని చూసి అనుమానంగా, నువ్వేంటిక్కడ అని అడుగుతాడు. మేఘన దగ్గరకు వచ్చి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నన్ను చూడకుండా ఉండలేకపోయావా? ఇంత పొద్దున్నే ఇంటికి వచ్చేశావు అని అడుగుతాడు. మేఘన కొంచెం గట్టిగా, ఛీ! ఛీ! నేనందుకు రాలేదు అని అంటుంది. వరుణ్ వియర్డ్‌గా చూస్తూ, మరెందుకు వచ్చావు అని అడుగుతాడు. మేఘన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ, మీరు కొంచెం దూరం జరగండి సార్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుంది. వరుణ్ తన మాట పట్టించుకోకుండా అలానే చూస్తూ, ముందు ఎందుకొచ్చావో చెప్పు. అప్పుడు జరగాలో లేదో నేను డిసైడ్ చేస్తాను అని అంటాడు. మేఘన కోపంగా చూస్తూ, మోహన్ సార్‌ని చెక్ చేయడానికి వచ్చాను. మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను వచ్చిన పని చూసుకొని వెళ్తాను అని కొంచెం కోపంగా అంటుంది. వరుణ్ కొంచెం దూరం జరిగి, మా డాడీ కోసం వచ్చినప్పుడు నా రూమ్‌లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. మేఘన, ఇది మీ రూమ్ అని నాకు తెలీదు సార్. మీ ఇంట్లో పనిచేస్తున్న రత్తాలు ఈ రూమ్ మోహన్ సార్‌ది అని చెప్పింది. అందుకే ఇక్కడికి వచ్చాను. సార్ రూమ్ ఎక్కడో చెప్తే నేను వెళ్తాను సార్ అని అడుగుతుంది. వరుణ్ ఈ రూమ్‌కి ఆపోజిట్‌లో ఉన్నారు. రత్తాలు లెఫ్ట్ రూమ్ అని చెప్పబోయి పొరపాటున రైట్ అన్నట్టుంది అని అంటాడు. మేఘన థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతుంటే వరుణ్ మేఘన చెయ్యి పట్టుకొని ఆపి, ఇంతకీ నా ప్రపోజల్ గురించి ఏం ఆలోచించావు అని అడుగుతాడు. మేఘనాకి నిన్న జరిగిన విషయం గుర్తుకు రావడంతో కోపంగా వరుణ్ వైపు చూస్తూ, చూడండి సార్, ఇది ఫారిన్ కాదు, ఇండియా. మీరిచ్చిన ప్రపోజల్‌కి నేనే కాదు, ఇక్కడ పుట్టి పెరిగిన ఏ అమ్మాయి ఒప్పుకోదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా నా దారిన నన్ను వదిలేయండి అని అంటుంది. వరుణ్ మేఘన వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి
మీనింగ్ నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావా అని అనుమానంగా అడుగుతాడు. మేఘన కొంచెం గంభీరంగా, చూడండి సార్, ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతి అమ్మాయికి కొన్ని పద్ధతులు ఉంటాయి. పెళ్లి చేసుకోకుండా పరాయి మగవాడితో కలిసి ఉండడానికి ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. మా పేరెంట్స్ నా మీద ఉన్న నమ్మకంతో చదువుకోవడానికి పర్మిషన్ ఇచ్చి నన్ను ఇంత దూరం పంపించారు. ఇప్పుడు నా ఇంట్రెస్ట్ కేవలం నా పీజీ కంప్లీట్ చేయడం మీద మాత్రమే ఉంది. మీరు రిలేషన్ కాకుండా ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అడిగినా నేను ఒప్పుకోలేను. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని అంటుంది. వరుణ్ కోపంగా చూస్తూ, నేను కావాలనుకున్నది ఏది అయినా సరే అది నాకు దక్కి తీరాలి. అది నా దగ్గరకు వచ్చేంత వరకు నేను వదిలిపెట్టను. నువ్వు నాకు నచ్చావు, అలా అని నేను ఫోర్స్ చేయను. నీ అంతట నువ్వుగా నన్ను యాక్సెప్ట్ చేయాలి. నీ లైఫ్లోకి నన్ను వెల్కమ్ చేయడానికి రెడీగా ఉండు అని చెప్పి మేఘనాని వదలడంతో మేఘన కంగారుగా అక్కడి నుండి మోహన్ రూమ్కి వెళుతుంది. మేఘన లోపలికి వెళ్ళేసరికి మోహన్ ఎలాంటి చలనం లేకుండా అలానే బెడ్ మీద పడుకొని ఉంటాడు. మేఘన మెల్లగా ఆయన దగ్గరకు వెళ్ళి సార్ అని పిలుస్తుంది. మోహన్ మెల్లగా కళ్ళు తెరిచి అక్కడ మేఘనాని చూసి ఆశ్చర్యంగా నువ్వేంటిక్కడ అని మెల్లగా అడుగుతారు. మేఘ చిన్న చిరునవ్వుతో ఆయన్ని విష్ చేసి ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది సార్ అని అడుగుతుంది. మోహన్ కొంచెం బాధగా, ఎవరికో తీరని అన్యాయం చేసినట్టున్నాను మేఘ, అందుకే ఆ దేవుడు బ్రతికుండగానే నాకు ఈ శిక్ష వేసినట్టున్నాడు. మాట్లాడడానికి ఈ నోరు తప్ప బాడీలో ఏ అవయవం పనికి రాకుండా పోయింది అని బాధగా అంటారు. మేఘ ఆయన బాధ కొంచెమైనా తగ్గించాలి అనుకొని, మీకేం కాలేదు సార్, మీరు అతి త్వరలో కోలుకుంటారు, ఇంతకు ముందులాగా హెల్తీగా హాస్పిటల్కి వస్తారు, కొంచెం వెయిట్ చేయండి అని నవ్వుతూ అంటుంది. ఆయన మెగా ఫేస్ చూసి హాస్పిటల్ ఎలా ఉంది, మీ కొత్త డీన్ ఏమంటున్నారు అని అడుగుతారు. హాస్పిటల్ అంతా చాలా బాగుంది సార్, ఇప్పుడు హాస్పిటల్ని హ్యాండిల్ చేస్తుంది మీ అబ్బాయి కదా సార్, మీ పేరు మీ పేరుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన చూసుకుంటారు, మీరేం టెన్షన్ పడకండి అని అంటూ మోహన్కి 2 ఇంజెక్షన్స్ చేసి సెలైన్ పెట్టి టైంకి ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకోండి సార్, నేను మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పి అక్కడ నుండి కిందకి వెళ్తుంది. మేఘ కిందకి వెళ్ళేసరికి వరుణ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించడంతో మేఘన కొంచెం మెల్లగా మాట్లాడుతూ, సార్ ఈరోజు సార్కి చేయవలసిన ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది, నేను రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పి వెళ్ళబోతుంటే వరుణ్ చిటిక వేసి పిలిచేసరికి మేఘన అక్కడే ఆగి వెనక్కి తిరిగి కోపంగా వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. వరుణ్ కొంచెం గంభీరంగా, ఇప్పుడు వెళ్తుంది హాస్పిటల్కి కదా అని అడుగుతాడు. మేఘన ఆన్సర్ అవును సార్ అని చెప్పడంతో ఒక 2 మినిట్స్ ఆగు, ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటాడు. హాల్లో కూర్చొని ఉన్న శారద గారు కొంచెం గంభీరంగా, ఏం మాట్లాడుతున్నావు వరుణ్, నువ్వు హాస్పిటల్కి డీన్వి, నువ్వు నీ హోదాకి తగ్గట్టు ప్రవర్తిస్తే బాగుంటుంది అని గంభీరంగా అంటారు. వరుణ్ కోపంగా చూస్తూ, తను నా జూనియర్ డాక్టర్, హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుండి తను నాతోనే వర్క్ చేస్తుంది, అలాంటప్పుడు తనని నాతో పాటు తీసుకువెళ్తే తప్పేంటి అని గంభీరంగా అడుగుతాడు. శారద గారు, చెప్పులు వేసుకుంటున్నాను కదా అని చెప్పి వాటితోనే లోపలికి వచ్చేయలేము కదా వరుణ్, అవి ఎంత కాస్ట్లీ చెప్పులైనా సరే గుమ్మం బయట విడిచి రావాల్సిందే, తను నీకు జూనియర్ డాక్టర్ అయితే అది హాస్పిటల్ వరకు చూసుకో, అంతేకాని ఇక్కడ నుండి తనని నువ్వు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా హాస్పిటల్లో మేల్ డాక్టర్స్ ఎవరు లేరా, అల్లుడు గారికి ట్రీట్మెంట్ చేయడానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చారు అని అడుగుతుంది. వరుణ్, ఫస్ట్ మీరు డాక్టర్ని డాక్టర్ లాగా చూడడం నేర్చుకోండి, మేల్ డాక్టర్ ఫీమేల్ డాక్టర్ని సపరేట్ చేసి చూస్తే చాలా కష్టం, డాడ్ ఉన్న కండిషన్లో ఆయనకి ఓర్పుగా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కావాలి, అందుకే తనని సెలెక్ట్ చేశాం. అంతేకాదు ఇంతకుముందు వరకు తను డాడీకి జూనియర్ డాక్టర్గా వర్క్ చేసింది, డాడీ విషయంలో మీరెవ్వరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన సంగతి నేను చూసుకుంటాను. కట్టుకున్న భర్తకి హెల్త్ బాగోక మంచంలో ఉంటే దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి ఫ్రెండ్స్ పార్టీస్ అని తిరుగుతున్న మీ కూతురి గురించి ఆలోచించండి, ఇంకొకసారి నా విషయంలో ఇన్వాల్వ్ అయితే అస్సలు ఊరుకోను అని చెప్పి మేఘా వైపు చూస్తూ,
ఏంటి ఇక్కడే నుంచున్నావు? హాస్పిటల్‌కి వచ్చే ఉద్దేశం లేదా? అని అడుగుతాడు. మేఘ వరుణ్ కోపాన్ని చూసి కొంచెం భయంగా, సార్ నా దగ్గర స్కూటీ ఉంది. నేను అందులో వచ్చేస్తాను. మీరు వెళ్ళండి అని అంటుంది. వరుణ్ కొంచెం గంభీరంగా ఆ స్కూటీ కీస్ డ్రైవర్‌కివ్వు. అతను హాస్పిటల్ వరకు తీసుకువస్తాడు అని మేఘ చేయి పట్టుకొని బయటకు తీసుకువెళ్తాడు. వరుణ్ అంత గట్టిగా మాట్లాడి మేఘనాని తనతో పాటు తీసుకువెళ్ళడంతో శారద గారు కోపంగా చూస్తూ, వీడిని ఇలాగే వదిలేస్తే మా చెయ్యి దాటిపోయేలాగా ఉన్నాడు. అమెరికాలో ఉన్నాడని బెదిరించి మరీ ఇండియాకి రప్పించింది ఇలా వాడికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి కాదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నందినిని పెళ్లి చేసుకోవడానికి వాడిని ఒప్పించాలి. లేదంటే ఇన్ని సంవత్సరాల నుండి నేను చేస్తున్న ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అని అనుకుంటూ నందినిని ఈ ఇంట్లోకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్‌గా అదే టైంకి రేఖ లోపలికి వస్తూ కనిపించడంతో శారద గారు కోపంగా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు రేఖ? ఇంతకుముందు నీ కొడుకు ఇంట్లో లేడు. కాబట్టి నువ్వు పార్టీస్ అని, ఫ్రెండ్స్ అని ఎంత లేట్‌గా వచ్చినా ప్రాబ్లమ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు నీ కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. కనీసం వాడు తిన్నాడా లేదా అయినా పట్టించుకోవా నువ్వు? నిన్ను కట్టుకున్న భర్త అలా మంచంలో ఉంటే అతని గురించి ఆలోచించకుండా నువ్విలా ప్రవర్తించడం ఏమీ బాగోలేదు అని గంభీరంగా అంటారు. రేఖ, ఏమైందమ్మా? ఆయన్ని చూసుకోవడానికి హాస్పిటల్ నుండి డాక్టర్స్ వస్తున్నారు కదా! ఇంక నేను ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలి? అందుకే నా ఫ్రెండ్ లత వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ ఉందంటే వెళ్ళాను. నైట్ అంతా బాగా ఎంజాయ్ చేశాం. లేట్ అయిపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని అంటుంది. శారద గారు తన తల బాదుకుంటూ, చూడు రేఖ, నీ భర్త అంటే నిన్నేమీ అడిగేవాడు కాదు. కానీ వరుణ్ అలా కాదు. మీ మామగారి పెంపకం వల్ల పద్ధతి, పాడు అని మాట్లాడుతున్నాడు. వాడు ఉన్నంత వరకు నువ్వు కొంచెం టైంకి ఇంటికి వస్తూ ఉండు. నీకు వీలైనప్పుడు అల్లుడు గారి దగ్గర టైం స్పెండ్ చేస్తూ ఉండు. మీ మామగారు పోతూ పోతూ ఆస్తంతా వరుణ్ పేరు మీద రాసిపోయాడు. ఇప్పుడు వాడికి ఇంట్లో ప్రేమ దొరకక బయట ఎవరి దగ్గరైనా వెతుక్కున్నాడు అనుకో, ఎవరో దిక్కుమొక్కు లేని అనామకురాలు ఇంటికి కోడలిగా వస్తుంది. నువ్వు ప్రతిరోజు దాని దగ్గర చెయ్యి చాచాల్సి ఉంటుంది. నా మాట విని మన నందినిని పెళ్లి చేసుకోవడానికి వరుణ్ణి ఒప్పించు. అప్పుడు ఆస్తి అంతా నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అని మెల్లగా అంటారు. రేఖ ఆలోచిస్తూ, అలాగే అమ్మా, రేపటి నుండి ఇంట్లోనే ఉంటాను. వరుణ్‌కి ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. నేను ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి తన రూమ్‌కి వెళ్తుంది. మేఘ కారులో కూర్చొని కోపంగా వరుణ్ వైపు చూస్తూ, ఎందుకు సార్ నన్ను బలవంతంగా ఇలా కారులో తీసుకొస్తున్నారు? నా స్కూటీలో వచ్చేదాన్ని కదా అని అంటుంది. వరుణ్ ఒక్క చూపు చూడడంతో మేఘ కామ్‌గా కూర్చుంటుంది. వరుణ్ కొంచెం గంభీరంగా, మా అమ్మమ్మ నిన్నేమైనా అనిందా అని అడుగుతాడు. మేఘ కొంచెం కంగారుగా, లేదు సార్ నన్నేమీ అనలేదు అని అంటుంది. వరుణ్ మేఘ వైపు చూస్తూ, ఆవిడ నిన్నేమీ అనలేదు అని నువ్వు చెప్పినంత మాత్రాన నేనేమీ నమ్మను. ఆవిడ నీతో ఏం మాట్లాడిందో నేను ప్రతిదీ సీసీ కెమెరాలో చూస్తూనే ఉన్నాను. ఆవిడ అలా మాట్లాడుతుంటే గట్టిగా సమాధానం చెప్పకుండా ఎందుకు మౌనంగా నుంచున్నావు అని గంభీరంగా అడుగుతాడు. మేఘ భయంగా చూస్తూ, ఆవిడ పెద్దావిడ సార్. ఆవిడ భయాలు ఆవిడకుంటాయి. ఏదో మీ మీద ఉన్న ప్రేమతో ఆవిడ అలా మాట్లాడుతున్నారు. అంత మాత్రం దానికి ఎదురు తిరిగి మాట్లాడితే ఎలా? అయినా సార్, మోహన్ సార్‌కి ట్రీట్మెంట్ చేయడానికి ఇంకా ఎవరైనా చూడొచ్చు కదా! నా హాస్టల్‌కి, మీ ఇంటికి చాలా దూరం అయిపోతుంది. రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. డాక్టర్ హరి మీ హౌస్‌కి చాలా దగ్గరలో ఉంటారు. రేపటి నుండి సార్‌ని చూసుకోవడానికి హరిని పంపిస్తాను అని అంటుంది. వరుణ్ కొంచెం గంభీరంగా, హాస్పిటల్‌లో డీన్‌వి నువ్వా నేనా? జూనియర్ డాక్టర్‌వి అలాగే ఉండు. నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి. అలా కాదని సలహాలిచ్చావనుకో నిన్ను పర్మనెంట్‌గా తీసుకువెళ్ళి మా ఇంట్లో ఉంచుతాను అని అంటాడు. మేఘ భయంగా, అయ్యో సార్, మీరలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోకండి. రోజు సార్‌కి ఫిజియోథెరపీ చేయాలి. అంతే కదా! అది నేను చూసుకుంటాను. అంత మాత్రం దానికి
మీ ఇంట్లోకొచ్చి ఉండడం ఎందుకు అని మెల్లగా అంటుంది. వరుణ్ తన కారు తీసుకువెళ్ళి హాస్పిటల్ ముందు ఆపడంతో మేఘ కార్ దిగి లోపలికి వెళుతుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.